మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వాస నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగుచీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్ర శుద్ధ పాడి ఉంచమంతా కూడా రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉగాది పండుగ. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం కూడా ఉంది. కలిపితేనే సంవత్సరం అది మొదలయ్యేది. ఈ రోజే ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈ రోజు పొద్దున్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, ఒకరు చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేక. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు. దరిద్రం కనుక గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి. నేవీ వేసుకోవాలి. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగా ఓణిలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు, ఈ కలరు థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకోవడం వలన కోటి జన్మలో పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభలే జరుగుతాయి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసముంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కాని పొరపాటున కూడా ఈ రోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపచేయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు, ఉగాది రోజు ఎవరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈ రోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాలపాటుగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంతవరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబుచ్చుకొని వెళ్లకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పిరపమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టే గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి.
ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి కనుక ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచి నీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యపిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మానికి అలంకరించాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంత ఇష్టమన్న విషయం మన అందరికీ తెలిసిందే. మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మానికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి విన్నారుగా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు అన్నిటిని కూడా ఉగాది రోజు పాటించి మీ కుటుంబం